గౌరవనీయ కలెక్టర్ ఎమ్మెల్యే నాకు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముగ్గురికి ఎమ్మెల్యేని ఇచ్చారు. రాలేదు ఉంటే వాళ్ళకి ఏదైనా అదే మెజార్టీ వచ్చింది కాబట్టి మంత్రులు అయినా ముఖ్యమంత్రులు లేదు. కానీ వాళ్ళు మాకే సేమ్ మా క్లాస్మేట్లు అందరూ వాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద ఊహించుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చింది కూడా కలెక్టర్ అదే ఎమ్మెల్యే అని, మాకు ఇచ్చింది కూడా కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే వాళ్ళు సర్టిఫికేట్ నుండి మంత్రి అని ఉండదు. కాబట్టి ఆ రోజు ఆ చర్యకు ప్రతిచర్య భవిష్యత్తులో కూడా ఇట్లనే ఉంటానని చెప్తున్నా ఈ ఇంటర్వ్యూ ద్వారా. కాదు, మీకు ఏమైనా బంధుత్వం ఉందండి కోమటిరెడ్డి గారితో? మళ్ళీ అది సబ్జెక్ట్ వేరు. కాదు, బంధుత్వం ఉందా మీకు? దూరపు చుట్టరికం గానీ కోమటిరెడ్డి గారితో ఉందా? మంచి సన్నిహితం ఉంది. అంటే చుట్టరికం అంకాపూర్ పక్కన అరుగులు వాళ్ళ చుట్టాలు ఉన్నారు. అట్లా ఆ జగన్ చుట్టాలు ఎక్కడో. కాదు, మీరు ఆ సందర్భంగా ఒక మాట మాట్లాడారు, కోమటిరెడ్డి కుటుంబం మీద ఉన్న గౌరవంతో ఎక్కువ మాట్లాడకుండా ఆపేస్తున్నాను, కానీ ఇంకా ఎక్కువగా మాట్లాడితే నా చర్యలు వేరే విధంగా ఉంటాయంటూ హెచ్చరించారు. అందుకని బంధుత్వం ఏదైనా ఉందా? అదే నేను చెప్తున్నాను కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నాకు ఇప్పుడు రాజగోపాల్ అన్న మంచి స్నేహితుడు. అంటే కోమటిరెడ్డి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంకా దిగమింగుకోవాల్సి వస్తుంది. ఇంకా దిగమింగలేని స్టేజ్కి వెళ్ళిపోయింది అవమానం. రెండోది దాని ద్వారా ఏం చెప్పగలిగినానంటే, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ చెప్పిన, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేతా హూ, ఒక్కటంటే 100 అంటాం మిమ్మల్ని బరాబర్ లెక్క.